మన బాడీతో పాటు బ్రెయిన్కి కూడా జిమ్ అవసరం అని మీకు తెలుసా? ఎగ్జామ్స్ టైంలో ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా ఉండాలంటే బ్రెయిన్కి ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి. ఈరోజు మా గురువు గారు మాతో చెప్పిన వన్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివిటీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దట్ ఈస్ అ బాల్ యాక్టివిటీ. ఇది ఐ, బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ మెరుగవడానికి యూజ్ అవుతుంది. లెట్స్ ట్రై. 1. సి, ఇది గాల్లోకి ఎగరేస్తూ మన హెడ్ అండ్ ఐ బాల్ మూమెంట్, ఈ బాల్నే చూస్తూ ఉండాలి. సో ఇట్లా ఒక 10 రౌండ్స్ అయిన తర్వాత చూసారా మీరు, నా హెడ్ అండ్ ఐ బాల్ మూమెంట్ ఈ బాల్నే చూస్తూ ఉంది. సో దీనివల్ల మనకి మూడిటి కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. సెకండ్, ఏం చేయాలంటే వితౌట్ tilting your head and without eyeball movement, let's try to catch the ball. కొంచెం కష్టమే, బట్ సి, ఇది ఓన్లీ మీరు మీ బ్రెయిన్ అంతా కాన్షియస్గా వర్క్ అవుతుంది అనే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి. సో ఇది మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఈరోజు 10 రౌండ్స్ చేశారనుకోండి, రేపు 15, 20 అట్లా మీరు కౌంట్ని పెంచుకోవచ్చు. సో ఒక బాల్తో మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీరు 2 balls యూస్ చేసి కూడా ఈ యాక్టివిటీని చేయొచ్చు. లైక్ దిస్ ఆర్ జగ్లింగ్ ద బాల్. అట్లా బాల్స్ని పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇట్లా చేయడం వల్ల బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. అలాగే బోత్ ద బ్రెయిన్స్, రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ బాగా వర్క్ అయ్యి ఎగ్జామ్స్లో మీకు ఎక్కువ చదువుకున్నది గుర్తుండడానికి యూజ్ అవుతుంది. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల మీ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. అండ్ ఈ గేమ్ ఎప్పుడు చేస్తారంటే చదువుకుంటున్న మధ్యలో మీరు షార్ట్ బ్రేక్స్ తీసుకుంటారు కదా, ఇది చేస్తే మీకు ఫన్గా ఉంటుంది. అట్లాగే ఇంకొంచెం కొత్త ఎనర్జీ మీకు తెలియకుండా వస్తుంటుంది. ట్రై ఇట్ టుడే.